గుంటూరు తూర్పు నియోజకవర్గం పరిధిలో పనులు పూర్తి చేయని కాంట్రాక్టర్లని బ్లాక్ లిస్ట్ లో పెడతామని ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ హెచ్చరించారు. అవసరం అనుకుంటే బిల్లులు నిలిపివేస్తామని స్పష్టం చేశారు. టెండర్లు పొందిన కాంట్రాక్టర్లు నిర్దేశిత సమయంలోనే అభివృద్ధి పనులు పూర్తి చేయాలని ఆయన ఖరాఖండిగా చెప్పారు. సోమవారం గుంటూరు తూర్పు నియోజకవర్గం పరిధిలో ముంపుకి గురైన ప్రాంతాలను ఎమ్మెల్యే సందర్శించారు. వర్షపు నీటితో ఉన్న వీధులను ఆయన పరిశీలించారు. బురదమయమైన రోడ్లపై ఎమ్మెల్యే నడుస్తూ కార్పొరేషన్ సిబ్బందిని అప్రమత్తం చేశారు. వర్షపు నీరు నిల్వ ఉండకుండా సహాయక చర్యలు చేపట్టాలని ఇంజనీరింగ్ అధికారులు ఆదేశించారు. డ్రైన్లకు అడ్డుపడిన వ్యర్థాలను తొలగించాలని సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నజీర్ మాట్లాడుతూ గుంటూరు నగరంలో రికార్డు స్థాయిలో వర్షం కురిసిందని, దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయంగా మారాయని చెప్పారు. పీకలవాగు ఆక్రమణకి గురికావడంతో ముంపు తీవ్రత పెరిగిందని చెప్పారు. ప్రజలు ఇబ్బందులు పడకుండా అన్ని రకాల చర్యలు చేపట్టామని వివరించారు. నిన్న మొన్న కురిసినటువంటి వర్షాలకు లోతట్టు ప్రాంతాలకు ఉన్నటువంటి తూర్పు నియోజకవర్గంలో సంగడిగుంట, అలాగే ఆనందపేట, బారమేం పంజా, బాలాజీనగర్, అలాగే గడ్డిపాడు అనేక ఏరియాల్లో నీట మునిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాటిని కూడా పరిశీలించి నగరపాలక సంస్థ సిబ్బంది మరియు శానిటరీ విభాగం అధికారులందరినీ కూడా అప్రమత్తం చేస్తూ, ముఖ్యంగా కొన్ని చోట్ల కొత్తగా రోడ్లు ఏర్పాటు చేయడం, అవి పూర్తి కాకపోవడంతో నీళ్లు మరింత ఎక్కువ అవడం, అలాగే పీకలవాగు ఎంక్రోచ్మెంట్స్ డ్రైన్ల మీద ఎంక్రోచ్మెంట్ జరిగి వాళ్ళని తీయకపోవడంతో ఆ డ్రైన్ చిన్నదవడం వల్ల వచ్చేటువంటి వర్షపు నీళ్లు కానీ మురికి నీరు కానీ ఇళ్లలోకి ప్రవేశించి అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటి నుంచి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని ఈ ప్రాంతాల్లో ఈ పీకలవాగు ఎక్స్టెన్షన్ దగ్గర నుండి, అలాగే రోడ్లు పూర్తి కానటువంటి రోడ్లు వెంటనే అధికారుల ద్వారా, అలాగే కాంట్రాక్టర్లు కూడా వాళ్ళకి గట్టిగా చెప్తూ, ఎందుకంటే ఒక కాంట్రాక్టర్ మొదలు పెట్టిన తర్వాత వెంటనే 2-3 నెలల్లో పూర్తి చేయాల్సినటువంటి పనులను తాత్సారం చేస్తున్నటువంటి కాంట్రాక్టర్ బిల్లులు ఆపేయమని చెప్పి కూడా కమిషనర్ గారికి చెప్తూ, అంతేకాకుండా ఇంకొకసారి కాంట్రాక్టర్లను కూడా మనవి చేస్తూ ఉన్నాం. మీరు మొదలుపెట్టినటువంటి పనిని గుంటూరు తూర్పు నియోజకవర్గంలో వెంటనే పూర్తి చేసేటట్టయితేనే పనులు మొదలు పెట్టండి. లేకపోతే మాత్రం మీరు మొదలు పెట్టిన తర్వాత పనులు పూర్తి చేయకపోతే మాత్రం తగు చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరించారు.